నమస్తే అండి, నా పేరు ప్రసాద్ పట్టస్వామి, మీ సూర్య. మీ అందరికీ తెలిసిందే నాది ఒక ప్రాజెక్ట్ ఉందండి, D&D డూ ద నీడ్ అని చెప్పేసి. ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఆ ప్రాజెక్ట్ బేస్ చేసుకొని సిటీలో ఉన్న వృద్ధాశ్రమాలండి, మ్యాక్సిమం అంతా వృద్ధాశ్రమాలు ఉన్నాయి మనకి తెలిసిందే. సో ఆ వృద్ధాశ్రమాల్లో మనకి వారికి ఏదైతే అవసరం ఉంటుందో ఏదైనా ఆపరేషనల్ వైజ్గా కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఏమైనా టెక్నికల్ సపోర్ట్ అంటే ఎట్లా అంటే మేమంతా బై ప్రొఫెషన్ మేమంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా వర్క్ చేస్తున్నాము. సో మా లీజర్ టైంలో మ్యాక్సిమం ఏంటంటే సాటర్డేస్ సండేస్ అట్లా కూడా మా టీంలో కొంతమంది వచ్చేసేసి కూడా ఉంటూ ఉంటారు ఓల్డేజ్ హోమ్స్లో. ఎందుకంటే ఇప్పుడు కొంచెం పెద్దవారికి ఒక్కొక్కసారి అనారోగ్యంగా ఉండటము, ఎమర్జెన్సీస్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మా వాళ్ళు ఉండేసేసి వాళ్ళకి కొంచెం మేనేజ్మెంట్కి సపోర్ట్గా కూడా అట్లా కూడా ఉంటూ ఉంటారు. సో మెయిన్ ఏంటంటే ఇదండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు జెన్యున్గా చేసే ఉంటాయండి, మనకి తెలిసిందే. ఇప్పుడు నల్లకుంటలో వృద్ధాశ్రమం ఉంది, రాధేశ్యామ్ అని చెప్పేసి వృద్ధాశ్రమం ఉంది. సో ఇట్లాగా జెన్యున్గా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అఫ్కోర్స్ వాళ్ళు ఎంత కాదనుకున్నా కానీ వాళ్ళ చేతిలోంచి సొంత డబ్బు పెట్టాల్సిందే. కాకపోతే ఏంటంటే మా ఎయిమ్ ఏంటంటే, మా గోల్ ఏంటంటే కొంచెం మా సైడ్ నుంచి కూడా మేము వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మేము అనుకుంటూ ఉంటాము. సో దానిలో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఏంటంటే ఈ D&D డూ ద నీడ్ అనే ప్రాజెక్ట్లో భాగంగా ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆశ్రమాలని పక్కన పెట్టేసేస్తే మనం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒకటండి, సొసైటీలో మెయిన్లీ మనకి ఏంటంటే ఇప్పుడు 10th క్లాస్ డ్రాప్అవుట్స్ అంటే 8th క్లాస్ డ్రాప్అవుట్స్ అంటే నెక్స్ట్ ఊళ్ళ నుంచి ఉంటూ ఉంటారు. మనకి SC STs అంటే ట్రైబల్స్ అంటే ఇట్లాంటి వాళ్ళు, అండ్ మైనార్టీస్ అంటే ఇట్లా కొంచెం వెనకబడిన కులాలు ఇట్లా ఉంటూ ఉంటారు. అలాంటి వారికి మనము చేయూతనిచ్చేందుకు, మనం వారికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు మన వంతు సహాయం మనం చేసేందుకు అని చెప్పేసి మనం ట్రై చేస్తూ ఉంటామండి. అదే నథింగ్ బట్ స్కిల్ డెవలప్మెంట్ అండి. సో అలాంటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అనేది మనం ఇస్తూ ఉంటాము. సో ఇక్కడ అండి మెయిన్ ప్రోగ్రామ్ ఈరోజు మనం ఏంటంటే ఇక్కడ అలాంటి స్కిల్ డెవలప్మెంట్స్ మేము ఇప్పుడు వచ్చాము. ఈ 6-7 ఇయర్స్ నుంచి మేము వచ్చాము. మాకు ముందు ఒక ఆయన ఉన్నాడండి, ఆద్యుడు. ఆయన ఏంటో ఆద్యుడు అని ఎందుకంటున్నానండి తర్వాత అర్థమవుతుంది మీకు. మాకు ఊహ తెలియక ముందు నుంచి ఆయన వీటిలో ఉన్నారు. మాకు టెక్నాలజీ అంటే ఏంటి, క్యాంపెయినింగ్ అంటే ఏంటి, డిజిటలైజేషన్ అంటే ఏంటి, ఇట్లా డిజిటల్ క్యాంపెయిన్స్ చేసుకొని మనం ఎట్లాగా దీన్ని మనకు కావాల్సిన దాన్ని మనం తక్కువ లెస్ ఎఫర్ట్స్తో మోర్ కంఫర్ట్స్ ఎట్లా పొందాలి, ఎట్లా రిజల్ట్ తెచ్చుకోవాలని చెప్పేసి మనకి తెలుస్తుంది. అలా తెలుసుకునే అలా ఒక పర్సన్ ఉన్నారండి యాక్చువల్లీ. సో ఆయన పేరు వచ్చేసరికి కృష్ణ గారు, ఎర్రమిల్లి వారి సర్నేము. సో శ్రీధర్ సార్ మనకి తెలిసిన ఆయనే ఆశ్రమంలో ఉన్నారు. తర్వాత వచ్చేసరికి శ్రీ వరుణ్ గారు, ఆయన IT డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. మనకి ఏదైతే డిజిటల్ క్యాంపెయిన్స్, డిజిటల్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటిలో ఆయన సపోర్ట్ చేస్తున్నారు. యాజ్ యూజువల్గా మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేని వ్యక్తి ఉన్నారు, శ్రీమతి కృష్ణకుమారి గారు. ఆవిడ KRDS అని చెప్పేసి NGO రన్ చేస్తున్నారు 98 నుంచి. సో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి అండి. సో 20 ఇయర్స్ అంటే నాకు చూసే నా వ్యూవర్స్లో చాలామంది అప్పటికి ఇంకా పుట్టుండరు కూడా. సో ఏంటంటే వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, నాకు అసలు ఫస్ట్ పాయింట్, నాకు అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే కూడా తెలియదండి. అన్ఎక్స్పెక్టెడ్గా ఎంటర్ అయ్యాను. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే తెలీదు, ఓల్డేజ్ హోమ్స్ ఆశ్రమాలంటే తెలీదు. అనుకోకుండా వచ్చాను. కాకపోతే ఏంటంటే వదలలేకపోతున్నాను. అలా చేసుకుంటూ వెళ్తున్నాం అంతే టీమ్గా. అలాంటి వాటిలో స్కిల్ సైడ్ ప్లస్ ఓల్డేజ్ హోమ్ సైడ్ నాకు కృష్ణకుమారి గారు, ఆవిడ గైడెన్స్ ఆవిడ నాకు. నెక్స్ట్ వచ్చేసరికి కృష్ణ గారు, నేను చెప్పాను కదా. సో శ్రీ కృష్ణ గారు, ఆయన ఎర్రమిల్లి. ఆయన వచ్చేసరికి ఏంటంటే ఆయన ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి కూడా ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండి ఆయన మొదటి నుంచి చెప్తూ ఉంటారు. ఆయన బై ప్రొఫెషన్ వచ్చేటికి ఆయన మెడికల్ హెల్త్ కేర్ సైడ్ వర్క్ చేస్తున్నారు. బై ప్రొఫెషన్ ఆయన మార్కెటింగ్ సైడ్ MBA, he did his MBA and he's working on his own field actually. So beyond his employment career, he is working for society అండి. టోటల్లీ అంతా కూడా వాలంటీర్సే. కాకపోతే వెల్ సెటిల్డ్ వాలంటీర్స్ అనేది చిన్న పదం అయి ఉండొచ్చు, ఇక్కడ అంతకు మించి సేవ చేస్తున్నారు వీరు సొసైటీకి. సో శ్రీ కృష్ణ గారు అండి, ఆయన ఎర్రమల్లి కృష్ణ గారు. ఆయన చాలామందికి మనకి ఫేస్బుక్లో ఉండే వాళ్ళకి చాలా గ్రూప్స్లో ఆల్మోస్ట్ ఆయన ఆల్మోస్ట్ ఒక 6 డజన్ పైగా గ్రూపులు నడుపుతున్నారు. ఆయన కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది ఉన్నారండి ఆయన గ్రూపుల్లో. నాకు తెలిసిన ఒక గ్రూప్లోనే 29,000 మంది ఆయనకి వాలంటీర్స్గా ఉన్నారు. 29,000 మంది వాలంటీర్స్ అంటే మామూలు విషయం కాదండి. సో ఆ వాలంటీర్స్ అనేవాళ్ళు ఏదో పేరుకి వాలంటీర్స్ కాదండి. వీళ్ళు
ఆయన ఒక్క మాట చెప్పి ఇదిగోండి ఇక్కడ ఇట్లా మనం చెయ్యాలి, సొసైటీకి మనం ఇట్లా సహాయం చేయాలి, ఫలానా ఎస్సీ ఎస్టీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఫలానా మైనారిటీ పిల్లలు, ఫలానా బ్రాహ్మణ పిల్లలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ అండి. ఆయన ఒకటే అంటారు, క్యాస్ట్ అండ్ రిలీజియన్ అనేది ఎక్కడ ఉపయోగపడతాయి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోవడానికి మాత్రమే అవి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉన్నారనుకోండి, ట్రైబల్ పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి ఇప్పుడు కొత్తగా ఏకలవ్య మోడల్ స్కూల్స్ అని చెప్పేసి ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైబల్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాయి, రైట్. ఆయన ప్రస్తుతం ఆ ఏకలవ్య మోడల్ స్కూల్స్ అనే దాని మీద ఆయన పట్టుకొని కూర్చున్నారండి, అదొక యజ్ఞంలాగా చేస్తున్నాడు ఆయన. సో ఏంటంటే ప్రస్తుతం అలాంటి పిల్లలకి వాళ్ళ దగ్గరికే మనం వెళ్ళి మోడల్ స్కూల్స్ అనేది తీసుకొని మనం చేయాలి. ఇలాంటి చోట ఏ క్యాస్ట్కి ఏ రిలీజన్కి ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఏంటి, అట్లాంటప్పుడు మాత్రమే. కానీ లేదంటే స్వతహాగా మనిషికి అయితే ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ ఎటువంటి రీజనల్ ఫీలింగ్స్ కానీ లేదండి. ఫస్ట్ పాయింట్, వీఆర్ హ్యూమన్, అంతే ఆయన నమ్మే సిద్ధాంతం. సో టు బి డైరెక్ట్లీ టు సే అండి, నాలాంటి వారు ఇప్పుడు చేస్తున్నారు, ఈయన కొన్నేళ్లగా కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నాడు మనిషి ఆయన సేవ అనేది. అది కూడా ఏంటంటే ప్రాంప్ట్ అండ్ ప్రాపర్ వేలో చేస్తున్నాడు మనిషి. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి ఆయనకి. ఈరోజు ఏదో చిరు సన్మానం అండి, మనకి చేతనైనంత వరకు చిరు సన్మానం చేద్దాం అనుకున్నాం. మేము అడిగితే ఆయన ఒకటే అన్నాడు, సూర్య గారు ఎప్పుడైనా సరే నేను ఎప్పుడైనా సన్మానం చేయించుకోవడం మీరు ఎక్కడైనా చూసారని అడిగాడు. లేదు సార్ అన్నాను. కానీ నాకు అర్థమైపోయింది ఆయన అడిగిన దానికి ఆన్సరు, ఆయన ఎందుకు అంటున్నారు అనేది క్వశ్చన్. సో నేను ఒకటే చెప్పాను, నాకు అవన్నీ సంబంధం లేదండి, దయచేసి రండి. మీరు ఇన్నేళ్ళు మీరు చేసే గొప్పతనం ఏంటి, మీ విలువ ఏంటి అనేది పీపుల్కి తెలియదు. ఎంతోమంది కొంత చేసి ఇంత చేసామని చెప్పుకుంటున్నారు, అది మనందరికీ తెలిసిందే. మనం అది వాళ్ళని మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. బయట సొసైటీల్లో 90% ఇట్లాగే ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారండి, ఇలాంటి వాళ్ళకి చెప్పుకోవటం కూడా చేత కాదండి నిజంగా. సో అదండి, అలాంటి ఆయన్ని పిలిచాం మనం. సో అదండి, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాము అసలు మనం ఇక్కడ ఈ వెన్యూ కాజ్ ఏంటి, అండ్ ఇక్కడ ప్రోగ్రామ్ ఈ ఈవెంట్ చేయడానికి రీజన్ ఏంటి, ఎందుకోసం చేస్తున్నాము అనేది మనం చెప్పుకున్నాము. శ్రీ కృష్ణ అండి, ఆయన ఎర్రమిల్లి, కృష్ణ గారు ఎర్రమిల్లి, క్రిష్ ఎర్రమిల్లి అంటే ఆయనకి చాలా ఫేమస్ ఆ నేమ్. సో ఏంటంటే ఆయన స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అండి. మేము ఈ మధ్య వచ్చాము, అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అని మాకు తెలియని టైంలోనే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో అది ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా సొసైటీలో పెనిట్రేట్ చేయాలి అని చెప్పేసి వాటిలో ఆరితేరి చేసిన ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ నేను ఒక వర్డ్ యూజ్ చేస్తున్నానండి. ఆ వర్డ్ యూజ్ చేస్తే జనాలు జనరల్గా నవ్వుతారు, ఎందుకంటే అట్లా అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు నేను సంఘ సంస్కర్త అని చెప్పుకోవటము, ఆ చెప్పిన వాళ్ళని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ చూసి నవ్వటము, అది కామన్ అయిపోయింది. సో థింగ్ ఏంటంటే నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను, నిజంగా సంఘ సంస్కర్త అండి ఆయన. ఇట్లాంటి వాళ్ళని మనలాంటి వాళ్ళు మనం చేయలేమండి, అట్లాంటి వర్క్స్ మనం చేయలేము, ఆ లెవెల్కి వెళ్ళి దిగి మనం చేయలేం. కానీ ఇలా చేసే వాళ్ళని కనీసం భయ్యా నువ్వు చేసావు, నువ్వు గ్రేట్ అనే ఒక్క మాట చెప్పండి, మన జీవితం ధన్యమవుతుంది. మనం చెయ్యవసరలా, ఇట్లాగా మేడం గారిలాగా ఇట్లాంటి వాళ్ళని చేసే వాళ్ళని మేము ఉన్నామండి, మీరు చెయ్యండి, మీ అంతా మేము చేయలేము కానీ మీకు సపోర్ట్ చేస్తాం మేము అని ఒక్క మాట చెప్పి మీరు అక్కడ నుంచోండి, చాలది. సో ఇప్పుడండి యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్లీ నాకంటే కూడా ఈ ప్రాజెక్ట్స్ గురించి తెలిసిన పర్సన్ ఉన్నారు, శ్రీమతి కృష్ణకుమారి గారు. ఆమెడని అసలు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, అండ్ ఆమె ఎన్నేళ్ల నుంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, అండ్ ఎలాంటి స్కీమ్స్ ఎలాంటి పిల్లలకి ఇస్తారు అనేది ఒక్కసారి ఆమెను అడిగి తెలుసుకుందామండి. మేడం కృష్ణకుమారి గారు ప్లీజ్. హలో, నమస్తే అండి అందరికీ. సో ఇందాక సూర్య గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి ఏముంటాయి అని అన్నారు. సో ఆ విషయంలో నేను ఒక 2 minutes చెప్తాను ఏముంటుందని. స్కిల్స్ అంటే నాట్ ఓన్లీ సాఫ్ట్ స్కిల్స్, దీంట్లో
ఆల్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. సో ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉంటారో, లేదా 10th స్టాండర్డ్ చదివి వదిలేసిన వాళ్ళు ఉంటారు, 8th క్లాస్ చదివిన వాళ్ళు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, మగపిల్లలు ఉంటారు, అందరు ఉంటారు. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇలా డ్రాప్ అవుట్స్ చిల్డ్రన్కి నంబర్ ఆఫ్ స్కీమ్స్ పెట్టింది. ఆ స్కీమ్స్ ఏంటంటే ఎవరు కూడా కొంతమంది యూస్ చేసుకుంటారు, కొంతమంది ఏంటంటే ఏముందిలే ఏదో పెట్టారు వాళ్ళు, ఏదో చెప్తారు, మనం వెళ్ళాలి, మనం వెళ్ళి కొంతమంది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నాట్ ఓన్లీ ఒక సింగిల్ విలేజ్లో ఒక 10 మంది డ్రాప్అవుట్స్ ఉన్నారనుకోండి, ఆ 10 మంది డ్రాప్అవుట్స్కే ట్రైనింగ్ ఇవ్వాలంటే కుదరదు. కాబట్టి అదర్ విలేజెస్ నుంచి కూడా, చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా పిలుస్తారనమాట. పిలిచినప్పుడు వాళ్ళకి కన్వెన్స్ కానీ, వాళ్ళకి ఫుడ్ అలవెన్స్ కానీ ఇవన్నీ ఇస్తారు. సో ఇవన్నీ ఇచ్చి కూర్చోబెట్టి స్కిల్స్ నేర్పిస్తే కొంతమంది దీన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే సరదాగా ఏదో వాళ్ళు మాకు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, పోదాము, తిందాము, తిరుగుదాము, వచ్చేసాం. సో నా ఇంటెన్షన్ అది కాదు, ఏదో వెళ్ళాలి, తినాలి, కాసేపు కూర్చోవాలి, వచ్చేయాలి, అలా కాకుండా దాన్ని యూస్ చేసుకోండి, దాన్ని కరెక్ట్గా యూస్ చేసుకోండి. గవర్నమెంట్ మీకోసమే డబ్బులు ఇంత ఖర్చు పెట్టి ఎన్జిఓస్ని కరెక్ట్ ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో వాళ్ళు బాగా చేస్తారు అనుకునే ఎన్జిఓస్కి ఇలాంటి ప్రాజెక్ట్స్ని అలాట్ చేస్తుంది. సో అలాట్ చేస్తున్నప్పుడు ఆ ఎన్జిఓస్ ఏంటి కష్టపడి కొన్ని ఒక 100 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ డైలీ ట్రావెల్ చేసి అందరినీ గ్యాదర్ చేసి కూర్చోబెట్టి వాళ్ళకి రకరకాల స్కిల్స్ లైక్ టైలరింగ్ ఉంది, పెయింటింగ్ ఉంది, వీవింగ్ ఉంది, ఆల్ టైప్స్ ఆఫ్ స్కిల్స్. వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ని చూసుకొని ఆ స్కిల్ నేర్పిస్తారు. సో అంత దూరం ట్రావెల్ చేసి స్కిల్ నేర్పించి అంటే దాన్ని వేస్ట్ చేయకుండా కరెక్ట్గా నేర్చుకొని ఆ స్కీమ్స్ని యూటిలైజ్ చేసుకొని సెల్ఫ్ సస్టైన్ ఎలా అవ్వాలి అన్నది కరెక్ట్గా దాన్ని యూస్ చేసుకోమని నా ప్రార్థన. ఎక్కడి నుంచైనా సరే మూల ప్రాంతాలలో నుంచి ఏమి తెలియని వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు బాగా నేర్చుకుంటారు. కొంత గొప్ప తెలిసి తెలియకుండా స్టడీస్ అయిన వాళ్ళు ఏంటంటే దాన్ని లైట్ తీసుకుంటారు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే అలా లైట్ తీసుకోకండి. ఎలాంటి స్కిల్ ప్రాజెక్ట్ వచ్చినా దాన్ని కరెక్ట్ వేలో కరెక్ట్ టైంలో నేర్చుకొని దాన్ని యూస్ చేసుకొని దాన్ని కరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ కూడా ఒకవేళ మీరు అది యూస్ చేసుకొని వదిలేయటమే కాదు, ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అనుకోండి ఎంప్లాయ్మెంట్లో, సో అలాంటి వాళ్ళకి నేను ఎంప్లాయ్మెంట్ కూడా చూపిస్తున్నాను. సో మీరు ఈ ఏదైతే ఛానల్ చూస్తున్నారో ఆ ఛానల్లో ఎలాంటి మీకు క్వశ్చన్స్ ఉన్నా మీరు జస్ట్ ఒక క్వశ్చన్ దాంట్లో కామెంట్లో మీరు వేస్తే ఇమీడియట్గా మేము దానికి ఆన్సర్ చేస్తాము. మ్యామ్ బేసిక్ క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్లీ, ఒక 4-5 క్వశ్చన్స్ ఇఫ్ యూ డోంట్ మైండ్ విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ ఆస్క్. చెప్పండి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమన్నా ఉంటాయి మ్యామ్? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అలాంటివి ఏమీ లేవండి. నేను ఇప్పుడు సపోజ్ పర్టికులర్గా ఒక విలేజ్ తీసుకున్నాం అనుకోండి, సంగారెడ్డియే అనుకోండి, పటాన్చెరువే అనుకోండి, అక్కడ మేమేంటంటే ఒక 45 డేస్ ముందు మేము బేసిక్ క్యాంప్ వేస్తాము. బేసిక్ క్యాంప్ వేసేసి ఎవరైతే ఇంట్రెస్టెడో వాళ్ళందరివి ఆధార్ కార్డ్స్ తీసుకుంటాము, ఒక 2 ఫొటోస్ తీసుకుంటాము, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుంటాం. తీసుకొని ఎంతమంది ఏ స్కిల్లో ఇంట్రెస్ట్ ఉన్నారు అలా తీసుకొని గవర్నమెంట్కి మేమేంటంటే ఇప్పుడు ఒక 5-10 స్కిల్స్ వచ్చాయనుకోండి, మెజారిటీ ఏ స్కిల్ ఉంది అది చూసుకొని ఆ స్కిల్ మేము ప్రాజెక్ట్ రూపంలో ప్రొడ్యూస్ చేస్తాం. అంటే మ్యామ్ ఫర్ ఎగ్జాంపుల్, సారీ ఫర్ ఇంటరప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 కేటగిరీస్ ఏవైతే చెప్పాలి? లైక్ టైలరింగ్ ఉంది, లైక్ సెమీ నర్సింగ్ ఉంది, పెయింటింగ్ ఉంది, ఇంకా మష్రూమ్ కల్టివేషన్ ఉంది, సో ప్యాకింగ్ ఉంది, సో సాఫ్ట్ టాయ్స్ మేకింగ్ ఉంది, మగ్గం వర్క్ ఉంది, పికిల్స్ ఉంది. యాక్చువల్లీ ఎక్కువ రూరల్ ఏరియాస్ లో కొత్త వాటి కంటే కూడా ఏవైతే మనకి ట్రెడిషనల్ గా వస్తున్నాయో అలాంటి వాటిని నేర్చుకునేందుకే ఎక్కువ. ఇప్పుడు పికిల్స్ చాలా మంది నేర్చుకొని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు అదర్ కంట్రీస్ కి. ఓకే, సో మీరు అలాంటి వాటిలో మీరు సపోర్ట్ చేయగలుగుతారా? సపోర్ట్ చేస్తాం. ఒకసారి అవి చేయంగానే నేర్చుకోగానే సరిపోదు కదా మేడం, వాటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి మేము అనేది పిల్లలు మీరు మాకు గైడెన్స్ ఇవ్వగలుగుతారా? ఇస్తామండి, గైడెన్స్ ఇస్తాము. దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, ఎలా మార్కెట్
చేయాలి. Okay. సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ మాకు కామెంట్ పాస్ చేస్తే మేము కంపల్సరీగా వాళ్ళ కామెంట్కి మేము ఆన్సర్ చేస్తాము. వాళ్ళు ఎలా వాళ్ళ బిజినెస్ని స్ప్రెడ్ చేసుకోవాలి, హౌ దే ఐ మీన్ వాళ్ళకి సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎలా రావాలి, వాళ్ళు వాళ్ళ బిజినెస్ని ఎలా స్ప్రెడ్ చేసుకోవాలన్నది మనం కంపల్సరీగా మనము ఈ ఛానల్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఓకే మ్యామ్. యా మ్యామ్. సో అంటే మ్యాక్సిమం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని డేస్ ఉంటుంది మ్యామ్ ట్రైనింగ్? యాక్చువల్గా 45 days ఇస్తాం. 30 days అంటారు గవర్నమెంట్ సెక్టర్ నుంచి. 30 days ట్రైనింగ్ ఇవ్వాలి. కానీ మనం ఏంటంటే వాళ్ళకు ఇంకా కరెక్ట్గా వాళ్ళకి రీచ్ అయిందా లేదా, వాళ్ళు సెట్ అయ్యే వరకే ఒక 1 week పడుతుంది. కాబట్టి మనం ఒక 1 week 10 days ఇంకా ఎక్స్ట్రా కూడా మనం ఇచ్చి వాళ్ళకి అర్థమయ్యేలాగా అన్ని చేసి సర్టిఫికేషన్ కూడా ఇస్తాము. ఎన్నో ప్రాజెక్ట్స్ చేశాను నేను త్రూ నాబార్డ్. లైక్ మగ్గం వర్క్ చేసాము, పెయింటింగ్ చేసాము, తర్వాత చాలా రకరకాలుగా టైలరింగ్ చేసాము, మష్రూమ్ కల్టివేషన్ చేసాము, పికిల్ మేకింగ్ చేసాము, అప్పడాల్ మేకింగ్ చేసాము. సో రకరకాలుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెమీ నర్సింగ్ అంటే దానికి మేబీ ల్యాబ్ అవసరం అవుతుంది కదా, ప్రాక్టికల్స్ కూడా అంటే ప్రాక్టికల్స్ కూడా మేము క్లాస్లోనే వాళ్ళకి ప్రాక్టికల్ కూడా వాళ్ళ చేత చేయిస్తాం. ఒక డాక్టర్ని అక్కడ చుట్టుపక్కల ప్రైమరీ హాస్పిటల్ డాక్టర్స్ని రిక్వెస్ట్ చేసి డాక్టర్స్ ద్వారా మేము వాళ్ళకి ట్రైన్ చేపిస్తాం. ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, బీపీ చూడడం కానీ, వాళ్ళు షుగర్ టెస్ట్లు చూడడం కానీ, బేసిక్ నాలెడ్జ్ అంతా సెమీ నర్సింగ్లో ఇస్తాం. గ్రేట్ మ్యామ్. కేర్ టేకింగ్. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిగిలిన కేటగిరీస్ ఉన్నాయి కదా మ్యామ్, టైలరింగ్ అంటే అలాంటి వాటికి మేము ఇన్ఫ్రా అంతా అక్కడే సెటప్ చేసి, అంటే ఇన్ఫ్రా అంటే మెషినరీ అదంతా అక్కడే పెట్టేసి వాళ్ళకి స్టిచింగ్ మెషినరీ అవన్నీ అక్కడ ఇన్స్టాల్ చేసి అక్కడ వాళ్ళకి నేర్పించేసి వాళ్ళు పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఎలా సెమీ నర్సింగ్ అంటే ఓన్లీ నార్మల్ గా బీపీలు షుగర్లనే ఇంజెక్షన్స్ చేస్తారు. సెమీ నర్సింగ్ అంటే ఆల్మోస్ట్ బేసిక్ ఇంజెక్షన్స్ అవన్నీ ప్రాక్టికల్ అంతా. సో వీళ్ళకి మా క్లాస్ చేయడం కూడా వస్తుంది. ఇంజెక్షన్స్ చేస్తారు. ఇంజెక్షన్స్. సో ఫైనల్ గా మ్యామ్ మీరు ఏమన్నా వాళ్ళకి మోటివేషనల్ గా, అంటే నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఫ్రీగా వస్తుందని దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. కరెక్ట్ గా మేము చెప్పింది ప్రాపర్ వేలో వాళ్ళు నేర్చుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి తర్వాత సొసైటీకి కూడా హెల్ప్ అవ్వాలనే మా మెయిన్ ఉద్దేశం దీంట్లో. అంతేకాకుండా వాళ్ళకి మేము జాబ్ చేస్తాము అనుకుంటే వీల్ ప్రొవైడ్ జాబ్స్ ఆల్సో. గ్రేట్ మ్యామ్, గ్రేట్ మ్యామ్. సో ఇప్పుడు మనము మెయిన్ మోటివ్ మనకి ఈ రోజు ప్రోగ్రామ్ కృష్ణ గారి గురించి కాబట్టి ఒక్కసారి నేను మాట్లాడేసేసిన తర్వాత మ్యామ్ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇస్తే నేను ఒకసారి మాట్లాడేసి తప్పకుండా వారిని పిలుస్తాను. నేను తర్వాత మనం ఒకసారి అరేంజ్ చేద్దాం. ప్లీజ్. సో అదండి ఇప్పటిదాకా శ్రీమతి కృష్ణకుమారి గారు మేడం గారు చెప్పారు మనకి. అంటే ఒకటండి ఇక్కడ నేను గమనించాను, మేడం గారు ఏంటంటే డైరెక్ట్గా ఆవిడ ఏమంటున్నారంటే సారీ మ్యామ్ నేను చెప్తున్నాను, మీరు జనరల్గా ఏంటంటే అండి వచ్చి ఏదో ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పేసి వచ్చామా కూర్చున్నామా వెళ్ళామా ఇట్లాంటివి కాదమ్మా, జాగ్రత్తగా నీట్గా నేర్చుకోవాలన్నారు. ఎందుకంటే చాలామంది ఆ మాట మాట్లాడరు. ఎందుకంటే ఒకటండి ఎదుటి వాళ్ళకి మనము 100 out of 100 వర్క్స్ 100 పనుల్లో 99 పనులు చేసి ఆ 100వ పనిని నేను చేయలేనమ్మా అని చెప్పి దండం పెట్టినా కానీ వాళ్ళు వేస్ట్ అనే సొసైటీ అండి. టు బి ఫ్రాంక్లీ వై, బికాస్ నేను సొసైటీలో పార్ట్ కాబట్టి మన గురించి మనం చెప్పుకోవడంలో ఇది లేదు అక్కడ. సో నేను డైరెక్ట్గా చెప్తున్నాను. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే జనరల్గా జెన్యున్గా చేసేవాళ్ళు, వాళ్ళకి ఆ కష్టం విలువ తెలుసు. టీచర్ అండి ఇవాళ రేపట్లో టీచర్ కొడితే టీచర్ కొట్టాడు, వాడు సైకో, వాడు శాడిస్ట్ అని చెప్పేసి రచ్చ రంబోలో చేస్తున్నారు సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్స్ వాళ్ళు. కానీ టీచర్ మన తాతయ్య వాళ్ళండి, మా తాతయ్య చెప్పేవాడు, ఆయన ఫేమస్ లెక్చరర్, ఆయన అనేవాడు, అరే మా మాస్టరు రోడ్ల కర్ర పెట్టి కొట్టేవాడు రా అనేవాడు ఆయన. రైట్, నా చిన్నప్పుడు. నెక్స్ట్ టేబుల్ డ్రాయర్ ఉంటుంది, టేబుల్ సరువు ఉంటుంది, దాంట్లో వేళ్ళు పెట్టేసి ఆయన సొరుగు వేసేవాళ్ళు. అంటే వీళ్ళని చంపేయాలని కాదండి, వీళ్ళు ఖచ్చితంగా బాగుపడాల్సిందే. అందులో ఎటువంటి 1% లీనియన్స్ కూడా వీళ్ళు ఇవ్వదలుచుకోలేదు లెక్చర్స్. అప్పటి వాళ్ళు అప్పటి వాళ్ళలాగా ఇప్పుడు కొట్టారనుకోండి, జనాలు ఎంటబడి కుక్కను కొట్టినట్టు కొడతారు టీచర్స్ని. అలాంటి పొజిషన్ ఇప్పుడు. సో లీవ్ అబౌట్ దట్, అది మన టాపిక్ కాదు. సో ఇక్కడ పర్టికులర్లీ వీళ్ళు సొసైటీలో పిల్లలు ఎవరైతే వెనకబడిపోయిన తరగతులు వెనకబడిపోయిన వారు
పిల్లలు, రూరల్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఇలాంటి గోల్స్ పెట్టుకొని జెన్యూన్గా వర్క్ చేసే కృష్ణకుమారి గారు లాంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్తారండి. ఎందుకంటే వీళ్ళకి వాళ్ళని ఏదో పొగిడేసేసి వాళ్ళని వెనకేసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు. దానివల్ల నష్టపోయేది పిల్లలే. సో ఉన్నది ఉన్నట్టు వీళ్ళు అట్లానే చెప్తారు. సో మ్యామ్, యు ఆర్ రైట్ మ్యామ్, పర్ఫెక్ట్గా చెప్పారు, చాలా థ్యాంక్స్. మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయటం అనేది మా అదృష్టం, డైరెక్ట్లీ టు సే. సో అదండి. ఇక్కడ ఇంకొక పాయింట్ అండి. ఇప్పుడు ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే పిల్లలకి చదువు చెప్పామా, ఎందుకంటే ఒకటి ఏ 10th క్లాస్లో, ఏ ఇంటర్మీడియట్లో, ఏ ఇంజనీరింగ్లో కాదండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సెస్. దట్టు ఎలాంటి వాళ్ళు వీళ్ళు? డ్రాప్ అవుట్స్ అండ్ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పీపుల్, మోర్ ఓవర్ డ్రాప్ అవుట్స్. ఇలాంటి వాళ్ళకి నార్మల్గా వాళ్ళకి కోర్సు చెప్పటం అనేది వేరు, కోర్సు చెప్పిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు తెచ్చిపెట్టడం అనేది చాలా కష్టమైన పని అండి. ఇప్పుడు ఒకటి బాగా ఈజీగా కనిపిస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా చెప్తే ఏమని, మీరు ఇంతమంది పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించేసేయాలంటారు ఎన్జిఓస్ని. కానీ టు బీ ఫ్రాంక్లీ సొసైటీలో ఇంత చదువులు చదువుకొని ఒక్క ఇంటర్వ్యూ కొట్టాలంటే మనము కనీసం 20-30 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే కానీ ఒక్క ఇంటర్వ్యూ మనం క్రాక్ చేయలేము. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? రైట్. సో ఇట్లాంటప్పుడు బ్యాచ్ మొత్తానికి అవుట్ ఆఫ్ 30, అవుట్ ఆఫ్ 40, అవుట్ ఆఫ్ 50%కి 30 మెంబర్స్కి, 40 మెంబర్స్కి మీరు ఇప్పియాల్సి వస్తుంది జాబ్స్ అని చెప్పి వాళ్ళు అక్కడ నామ్స్ పెడితే గవర్నమెంట్ స్కీమ్స్లో ఎన్జిఓస్కి ఎంత కష్టం అండి. ఎస్, కష్టమే. నువ్వు ఎందుకు చేస్తున్నావు అయ్యా, నువ్వు కాకపోతే ఇంకోళ్ళు చేస్తారంటారు గవర్నమెంట్ పీపుల్. బట్ అది ఎవరికైనా కష్టమే. కానీ అలాంటి కష్టాన్ని కూడా దాటేందుకు కొన్ని ఎన్జిఓస్ ఏం చేస్తాయంటే అండి, రకరకాల మార్గాలు ఎంచుకుంటాయి. ఒకటి, పర్ఫెక్ట్గా వాళ్ళకి కోర్స్ చెప్తారు. నెక్స్ట్ పాయింట్, పర్ఫెక్ట్గా వాళ్ళకి ల్యాబ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ప్రాక్టికల్స్ అనేది వాళ్ళు అందులో ఆరితేరేలాగా చేయటం. థర్డ్ పాయింట్ వచ్చేసరికి జాబ్స్ కోసం జాబ్స్ కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అవటం. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఒకవేళ జాబ్ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఇప్పిలేకపోతే ఏంటి పరిస్థితి, మన ఓన్గా మనం చెయ్యాలి వాళ్ళకి అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెమీ నర్సింగ్ ఉందండి, ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక 20-30 మందిని ఒకేసారి మనం జాయిన్ చేయాలంటే వాళ్ళు ఎందుకు జాయిన్ చేసుకుంటారు? మనం వాట్ వీఆర్ డూయింగ్ అనేది స్టార్టింగ్ నుంచి మనం చెప్పుకుంటూ వాళ్ళకి విజువల్ ఫార్మేట్లో చూపించుకుంటూ వెళ్ళాలి. సో విజువల్ ఫార్మేట్ అంటే ఇవాళ రేపట్లో అందరి వల్ల అవుతుందండి. ఒకటి, ఫేస్బుక్లో పోస్టులు పెట్టమంటే పెడతారు, డ్యాన్స్ లేసి లేడీస్ కానీ జెంట్స్ కానీ డ్యాన్స్ లేసి రీల్స్ పెట్టమంటే పెడతారు ఇన్స్టాగ్రామ్లో. బట్ ఇలాంటి పనికొచ్చే పనులు చేసేవాళ్ళు ఎవరు ఉండడండి అక్కడ. మీరు అడిగినా ఎవరు ఉండరు. కానీ కొంతమంది మాత్రం ఉంటారండి. ఎందుకంటే మెయిన్ ఎస్పెషల్లీ యూత్ అండి, ఐఎమ్ టెల్లింగ్ డైరెక్ట్లీ. ఎందుకంటే యూత్ అనే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఏదైనా సరే సొసైటీకి మనం చెయ్యాలి. ఆ స్టేజ్ దాటిన తర్వాత ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ మనం ఎస్పెషల్లీ ఒక పర్సన్ గురించి చెప్పుకోవాలి. త్రిపురేశ్వర శర్మ గట్టు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి ఆయన. సో ఆయన వచ్చేసరికి ఏంటంటే మెయిన్ నేను కృష్ణకుమారి గారు మేము కలిసేసేసి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటే మాకు బయట నుంచి సపోర్ట్ చేసే ఎక్స్టర్నల్ సపోర్ట్స్ చాలామంది ఉన్నారండి. వాళ్ళల్లో మా కోర్ టీమ్ ఫస్ట్ నాకు త్రిపురేశ్వర శర్మ గారు అండ్ కృష్ణ ఎర్రమెల్లి గారు. రైట్. ఈయన నుంచి పోర్షన్ షెడ్యూలింగ్ అండ్ టీచర్స్ని మేము ఏదైతే కోర్స్ ఉంటుందో ఆ కోర్స్ ఎట్లా వాళ్ళకి పోర్షన్స్ కానీ వాళ్ళకి ఎట్లా షెడ్యూల్ చేయాలి, ఎట్లాగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి, అండ్ మోర్ ఓవర్ టీచర్స్ని ఎట్లా ట్రైన్ చేయాలి అని చెప్పేసి చూసుకునే బాధ్యత ఆయన చూసుకుంటాడు కృష్ణ గారు. అండ్ వీళ్ళకి నెక్స్ట్ అయిపోతున్న కొద్దీ ప్రతి క్లాస్ని ప్రతి సెషన్స్ని క్యాప్చర్ చేసుకోవటాలు, ప్లస్ తర్వాత వాటిని మెయింటైన్ చేయటాలు, టోటల్లీ డిజిటలైజేషన్స్ చేయటాలు. నెక్స్ట్ ఏంటంటే జాబ్స్ కోసం ఏదైతే ఇంపార్టెంట్ అవుతుందో ఆ క్రైటీరియా ఆ సెక్టార్ మొత్తం చూసుకునే వ్యక్తి ఇప్పుడు నేను చెప్పాను కదా త్రిపురేశ్వర్ గారు. సో నాకు బ్రదర్ లాంటి వ్యక్తి, నా తమ్ముడు లాంటి వ్యక్తి ఆయన. అతను నేను స్టార్టింగ్లో అడిగాను, బ్రో ఇట్లాగ ఉంది సిచ్యువేషన్, మీ వంతు మీరు ఏమైనా చేస్తారా అని అడిగాను. డెఫినెట్గా బ్రో మీరు అడిగితే నేను ఎందుకు చేయను, ప్లస్ మీరు అడుగుతుంది సొసైటీ కోసం అని చెప్పేసి చెప్పాడు ఆయన. సో నేను ఎందుకు అడిగానంటే అండి, ఒకటి
ఒకటి, ఆయన మీద నాకు ప్రేమ ఉంది, ఆయన మీద నాకు అభిమానం ఉంది, అది సరిపోదు కదా, ఎఫిషియన్సీ కూడా ఉండాలి. సో ఆ పర్సన్కి ఆ ఎఫిషియన్సీ అనేది ఉంది కాబట్టే నేను అతన్ని చూస్ చేసుకున్నా. ఏంటండి ఆయన ఎఫిషియన్సీ అంటే, మీరు స్వదేశీ బిజినెస్ గ్రూప్ అండి. సో నెట్వర్క్, ఐ థింక్ స్వదేశీ బిజినెస్ నెట్వర్క్ అనే గ్రూప్ని ఆయన రన్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ అండి 1000 మంది దాకా ఆయన కింద అడిగితే చేసేవాళ్ళు ఉన్నారు, ఆ గ్రూప్లో ఉన్నారు. సో ఎన్నో వేల మందికి ఆయన ఉద్యోగాలు ఇప్పించున్నాడు. ఎన్నో వేల మందికి ఈయన ద్వారా వచ్చిన లీడ్స్ ద్వారా బిజినెస్లో ఎస్టాబ్లిష్ అయ్యి జీవితంలో నిలదొక్కున్న వాళ్ళు ఉన్నారండి. నాకు పర్సనల్గా తెలుసు. నేను ఒకటండి, నేనేదో స్టార్టింగ్లోనే ఈ త్రిపురేష్ అనే పర్సన్ అప్రోచ్ అవ్వలేదు. అట్ ద సేమ్ టైం వెంటనే ఆయన అడగలేదండి. ఆయన ఎఫిషియంట్, ఆయనకు పర్టికులర్ ఫీల్డ్లో ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నాను కదండి. ఇప్పుడు స్వదేశీ బిజినెస్ నెట్వర్క్ అంటే నా మాటల్లో కంటే కూడా ఆయన మాటల్లో ఆయన చెప్తేనే బాగుంటుంది. అందుకే ఐ డోంట్ వాంట్ టు టచ్ దోస్ కాన్సెప్ట్స్ మోర్ ఓవర్. సో ఆయనకే నేను అది రిక్వెస్ట్ చేస్తున్నాను, మాట్లాడమని చెప్పేసి ఆయన గ్రూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నానంటే, దీనికి సంబంధం ఉందండి. మేము చేసే ప్రాజెక్ట్స్లో మా స్వార్థం మాకు ఉంటుంది. మేము చెప్పే పిల్లలకి రేపొద్దున, సారీ భయ్యా డైరెక్ట్ చెప్తున్నాను, సో రేపొద్దున ఆయన ద్వారా ఏదర్ జాబ్స్ లేదంటే ఈ బ్యాంక్ లోన్స్ ఉంటాయండి. ఎందుకంటే చిన్న వాటికి మనకి వితౌట్ డ్వాక్రా, ఆంధ్రాలో డ్వాక్రా అంటూ ఉంటారు, ఇక్కడ ఎస్హెచ్జీస్ అంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి. సో ఇవి కాకుండా సపరేట్గా ఇండివిజువల్గా ఉండే వాళ్ళకి ఇన్స్టెంట్గా లోన్స్ అనేది బ్యాంక్స్ ఇవ్వవండి. ఎందుకంటే బ్యాంక్ ఒకసారి లోన్ ఇస్తుంది అంటే అది ఎన్ని విధాలుగా మనల్ని మానిటర్ చేస్తుంది అనేది మనకు తెలుసు. సో ఇలాంటి వాళ్ళు పర్ఫెక్ట్గా ఇంప్లై చేస్తారు. ఎట్లాంటి సొల్యూషన్స్ తీసుకొస్తే ఎవరు ఎట్లా సెటిల్ అవుతారు అనేది వీళ్ళకి తెలుస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి, సార్ త్రిపురేష్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి మీరు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మన ప్రసాద్ గారు, అలాగే మన కృష్ణకుమారి గారు, ఈ కార్యక్రమంలో మనకు సన్మానం జరుగుతున్న మన మిత్రులు శ్రీ ఎర్రమిల్లి కృష్ణ గారు. సో వీళ్ళందరితో నాకు పరిచయము. ఆ తర్వాత ముఖ్యంగా ప్రసాద్ గారితో నాకు పరిచయం ఏర్పడడం అనేది నేను ఒక ఆనందంగా భావిస్తూ ఉంటాను. ఎందుకు అని అంటే, నాకు కూడా ఇలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడం చాలా ఇష్టం. ఈ సేవా కార్యక్రమాలు చేయాలి అని అంటే టైం తీసుకొని బయటికి వెళ్ళి మనము చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం అంటూ ఓన్గా ఎన్జిఓ స్టార్ట్ చేసుకోవడం, ఇదంతా చేయడం అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో మనం ఉండే కాంపిటేటివ్ లైఫ్కి ఇదంతా ఫిట్ అయ్యేది కాదు. అందుకని నా మిత్రుడు ప్రసాద్ గారి ద్వారా నేను ఒకసారి చెప్పినప్పుడు ఆయన చెప్పారు, ఇలాగా నేను ఈ యాక్టివిటీస్ చేస్తున్నాను అని చెప్పేసి. ఆయన చెప్పగానే వెంటనే నేను కూడా చెప్పాను, ప్రసాద్ గారు ఎలాంటి సహాయం అయినా సరే నా వల్ల అయింది అని అంటే నా ద్వారా నా శక్తి కొద్దీ నేను సహాయం చేయడానికి ముందుంటాను. సో మీకు నా స్కిల్స్, నా తరపున నేను స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఎటువంటి కార్యక్రమాలైనా సరే రేపు పొద్దున ఇప్పుడు కృష్ణకుమారి గారి ద్వారా చేస్తున్న యాక్టివిటీస్ అవ్వచ్చు, ఇలాంటి వాటిల్లో మెయిన్లీ ఇప్పుడున్న జనరేషన్ కాంపిటేటివ్ లైఫ్కి అలవాటు పడాలండి. మన ప్రభుత్వాలు ఎన్నో స్కీమ్స్ ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అయినా సరే చాలామంది ఈ స్కీమ్స్ అనేది యూజ్ చేసుకోకుండా మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో అది మనం ఇందాక కృష్ణకుమారి గారి ద్వారా విన్నాము. అలాగే ప్రసాద్ గారు ఇచ్చిన ఒక మోటివేషన్ స్పీచ్, యాక్చువల్గా ఇక్కడ ఒకవేళ ఒక 4-5 విద్యార్థులు కనుక ఉంటే వెంటనే వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకొని ఖచ్చితంగా మోటివేట్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ప్రసాద్ గారిని నేను ఈరోజు కాదు, గత 10 ఏళ్ళుగా నాకు ఆయనతో ఉన్న పరిచయము. ఆయన ఎప్పటి నుంచో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఒక టెక్నికల్గా తన ఆఫీస్ లైఫ్, తన జాబ్ లైఫ్ కంటే కూడా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక 8 గంటలు పనిచేసి వచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటారు. నేను ఎన్నోసార్లు ఆయనతో మాట్లాడాను. నైట్ అంతా వర్క్ చేస్తూ మార్నింగ్ అవర్స్లో మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ యాక్టివిటీస్లో ఆయన ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. మీకు ఇంత టైం ఎలా సరిపోతుందండి అని చెప్పి నేను ఆయన అడిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో అలాంటి వ్యక్తులకి మనం వెనకాల ఉండి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ముందుకెళ్తూ ఉంటే వాళ్ళ వెనకలో మనము ఇంకొక 4 పంపించేలాగా ఆ స్కీమ్స్ అన్నీ కూడా పబ్లిక్ యూజ్ చేసుకొని అందరూ డెవలప్మెంట్కి వచ్చి
దాని ద్వారా నెక్స్ట్ వచ్చే జనరేషన్ యూత్ పవర్ఫుల్గా తయారవ్వాలి. ఆ పవర్ఫుల్ యూత్ వచ్చి మన కంట్రీని ఇంకా పవర్ఫుల్గా తయారు చేయడానికి మనందరం కూడా కృషి చేయాలి. సో మనం ఒక పావు గంట 20 నిమిషాలు అండి, ఎక్కువ అవసరం లేదు. మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి, మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ పిల్లలకి ఒక పావు గంట 20 నిమిషాలు మనం రీల్స్ చూస్తూ ఎంతోమంది టైంపాస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, నేను స్వదేశీ బిజినెస్ కనెక్ట్ అని ఒక నెట్వర్కింగ్ గ్రూప్ రన్ చేస్తున్నాను. సో ఈ నెట్వర్కింగ్ గ్రూప్ ద్వారా కూడా మాకు ఒక స్పెషల్ యాక్టివిటీ ఉంది. సో ఆ స్పెషల్ యాక్టివిటీ ఏంటి అని అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఇది కూడా ఒక ఇంక్లూడ్ లాగా అవుతుంది. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యాంగిల్లో ఇప్పుడు ఈరోజు మనము చాలామంది వరకు ఖచ్చితంగా అందరూ యూజ్ చేసేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఈ మూడిట్లో షార్ట్స్, రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తూ ఒక రోజులో యావరేజ్గా ప్రతి ఒక్క పర్సన్ ఒక గంట సేపు యావరేజ్గా హైయెస్ట్ ఒక 12-13 గంటల వరకు దానిపైనే టైంపాస్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ టైంనంతా కూడా వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేయడము, వాళ్ళ స్కిల్ని, వాళ్ళ టాలెంట్ని, వాళ్ళ యాక్టివిటీస్ని ప్రమోట్ చేసుకోవడం ద్వారా సెల్ఫ్గా ప్రమోట్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ మన ఊర్లోనే విలేజ్లోనే ఉండే షాప్స్ది వీడియో తీసి పంపించండి. సో అలాగా చాలా చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్ చేసుకుంటూ, రీల్స్ చేసుకుంటూ, పిచ్చి రీల్స్ కాకుండా సమాజానికి ఉపయోగపడే రీల్స్ చేసుకుంటూ కూడా మనము ఇక్కడ ఒక నలుగురిని మోటివేట్ చేసేలాగా, మోటివేషనల్ స్పీకర్ లాగా మారవచ్చు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నేను ఇంతకుముందు విన్నంత వరకు ఒక ఎడ్యుకేషన్ లెవెల్లో కాకుండా, అంటే ఇంటర్మీడియట్ టు 10th క్లాసు వాళ్ళకే కాకుండా కొంతమంది ఆల్రెడీ పెళ్ళి అయిపోయిన వాళ్ళకు కూడా, పెళ్ళి అయిపోయి ఒక 1-2 ఇయర్స్ గ్యాప్ వచ్చిన వాళ్ళకు కూడా యూటిలైజ్ అయ్యే స్కీమ్స్ ఉన్నాయి. సో అలాంటి స్కీమ్స్ కూడా ఎన్జిఓస్ ద్వారానే ప్రభుత్వం వాళ్ళు పబ్లిక్ దగ్గరికి తీసుకెళ్ళగలుగుతారు. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు తీసుకొస్తే మధ్యలో స్కామ్స్ అలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మనం సపోర్ట్ చేస్తూ ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇంక ఈరోజు సో ఇఫ్ యూ డోంట్ మైండ్, సారీ ఫర్ ఇంటరప్షన్ అండి, ఏంటంటే మీరు స్వదేశీ బిజినెస్ కనెక్ట్ అనే దాని గురించి కొంచెం చెప్తే, ఎందుకంటే మా పిల్లలకి మనం ఏదైతే చేస్తున్నామో, మా పిల్లలు అనకూడదు, సారీ, ఎందుకంటే మీరు కూడా మా టీంలో ఒక 4 మెంబరు. సో మన పిల్లలు ఎవరైతే మనకి వచ్చి నేర్చుకుంటున్నారో మన దగ్గర, వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఒక్కసారి స్వదేశీ బిజినెస్ కనెక్ట్ గ్రూప్ అంటే ఏంటి, అండ్ దానివల్ల పిల్లలకి వీళ్ళకి ఎట్లయినా యూజ్ ఉంటుందా, ఇఫ్ యూ డోంట్ మైండ్? ఎస్. సో స్వదేశీ బిజినెస్ కనెక్ట్ అనేది ఇది ఒక బిజినెస్ నెట్వర్కింగ్ గ్రూప్. ఇదేంటంటే స్టార్టప్ బిజినెస్ ఉంటాయి, అందరూ కూడా ప్రమోషన్స్ చేసుకోలేరు. బిజినెస్ అనేసరికి అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్. సో అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్ చేసుకోవడానికి అందరి దగ్గర అంత బడ్జెట్ ఉండదు. సో ఇలాంటి నెట్వర్కింగ్ గ్రూప్కి వెళ్ళడం వల్ల బిజినెస్ చేసుకోవాలంటే కూడా నాలెడ్జ్ ఉండాలి, బిజినెస్ చేయాలంటే కూడా స్కిల్స్ ఉండాలి. బిజినెస్ చేయాలంటే మనకు అన్ని రకాలుగా అవసరం ఉంటుంది, ఫినాన్షియల్ కానీ, నాలెడ్జ్ కానివ్వండి. ఇప్పుడు మనకి ఇంకొక బిజినెస్ పర్సన్ ఎలా మాట్లాడుతూ ఉంటారు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఒక నెట్వర్కింగ్ గ్రూప్లోనే నేర్చుకోగలుగుతాం. సో అలాంటి నెట్వర్కింగ్ గ్రూప్కి ఎందుకు వెళ్ళాలి అని అంటే, మనకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మనకంటే ఏదో ఒక లెవెల్లో టాలెంట్ ఉన్న వాళ్ళు, లేదా మనలాగా బిజినెస్ చేస్తున్న వాళ్ళు అక్కడ ఉంటారు. సో వాళ్ళ ద్వారా మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది. మెయిన్లీ మా స్వదేశీ బిజినెస్ గ్రూప్ ద్వారా మేము ఫ్యూచర్ యాక్టివిటీస్లో ఇట్ ఈస్ ఏ పార్ట్ టు ప్రొవైడ్ జాబ్ ఆపర్చునిటీస్ టు ద లోకల్ పీపుల్. అంటే మాకు ఇది ఇప్పుడే జస్ట్ హైదరాబాద్ వరకే మాత్రమే నడుస్తుంది, హైదరాబాద్ అండ్ తెలంగాణలో మాత్రమే నడుస్తుంది. సో దీన్ని పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళి కొంచెం ఒక పాన్ ఇండియా లెవెల్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేస్తూ అక్కడ నుంచి మేము ఒక అనౌన్స్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నాము. ఆ అనౌన్స్మెంట్ అనేది డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా, అంటే రూరల్ ఏరియాస్లో కూడా మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయొచ్చు. ఒక పర్సన్ బిజినెస్లోకి ఎంటర్ అవ్వచ్చు, ఆ పర్సన్కి సపోర్టింగ్ కింద ఇంకొక 4 వస్తే, రూరల్లో మనకు లక్షల్లో జీతాలు కావాలి అన్న ఇది ఉండదు, రూరల్లో మనకు కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండదు. బట్ రూరల్లో కూడా మనం అందరినీ ఎంగేజ్ చేస్తూ, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తూ, యాజ్ వెల్ యాజ్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని కూడా రెడీ చేయొచ్చు. సో అలాంటి కాన్సెప్ట్ మేము వర్క్ చేస్తున్నాం. అంటే సో ఇప్పుడు ఏంటంటే నాకు అర్థమైనంత వరకు
మీరు జాబ్స్ ఒకటి ప్రొవైడ్ చేయగలుగుతారు, సపోర్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీరు వాళ్ళు ఏదైనా సరే వాళ్ళు ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలి, చిన్న పరిశ్రమలు అంటే చిన్న పరిశ్రమలు అంటే మీ వాళ్ళ గురించి ఆల్రెడీ ఉన్న మెంబర్స్ మీ ద్వారా వచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. మన పిల్లలు ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళది ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా చిన్నగానే స్టార్ట్ అవుతాయి. సో ఇలాంటి వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేస్తారు. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీరు గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ, రియల్లీ థ్యాంక్ యూ సార్. ఇందాక మేడం చెప్తూ టైలరింగ్, సెమీ నర్సింగ్ అని అన్నారు. సెమీ నర్సింగ్ అనే దానికి మళ్ళీ మెడిసిన్ రిలేటెడ్ ఉంటుంది. బట్ టైలరింగ్ చేసుకునే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో 1 గంట సేపు వాళ్ళు స్పెండ్ చేయగలిగితే, ఎందుకంటే మనకు ఖచ్చితంగా టైం దొరుకుతుంది. అంతే అండి. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ సర్వీసెస్ రిలేటెడ్ ప్రమోషన్స్ చేస్తూ వాళ్ళకి ఎట్లా చేయాలి అని, ఎందుకంటే వీళ్ళు ట్రైనింగ్ కూడా ఇస్తారా? మేము ట్రైన్ కూడా చేస్తాం అండి. రియల్లీ నిజంగా కెరీర్ అంటే ఇదే అండి. నిజంగా మనం వీ కెన్ యూజ్ ద వర్డ్ అండి. ఇట్లాంటి వాళ్ళకి జీవితం ఇవ్వడం అంటారు ఇట్లాంటివి. మనం ఇక్కడ చూసుకుంటే సార్, ఇప్పుడు సిటీలో బొటిక్ అని ఉంటుంది, విలేజ్ లో అయితే టైలర్ షాప్ అంటాం. అవునండి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. వర్డింగ్ డిఫరెన్స్ అండి. బొటిక్ లో అయినా అంతే కొలతలు తీసుకునే కొడతారు, టైలర్ షాప్ లో అయినా కొలతలు తీసుకుని. మీకు గుర్తున్నంత వరకు ఒక 15 ఏళ్ల క్రితం వరకు ఇంత పెద్ద బొటిక్ అనే వర్డ్ గానీ కూడా చాలా ఎక్కడ యూజ్ చేయాలి. నేను టు బి ఫ్రాంక్లీ నేను ఒక 5-6 ఇయర్స్ ముందు నేను విన్నట్లున్నాను. అంతే అండి, అంత మించి లేదు. సో అదే టైలర్ షాప్ మనం మన ఊర్లో నడిపించుకుంటూ ఆ షాప్ ని మనం ఆన్లైన్ లో బొటిక్, ఎట్లాగో టైలర్ షాప్ ఈజ్ ఏ బొటిక్, సో అదే పేరుతో మనం బొటిక్ అనే పేరుతో రిజిస్టర్ చేసుకుని ఆన్లైన్లో మనము కస్టమర్స్ని తీసుకొచ్చుకుంటే ఎవ్రీవేర్ ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ మొత్తం సప్లై చేస్తుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా మనం కొరియర్ సప్లై చేయొచ్చు. సో మనం కొరియర్ పంపించాలి అని అనుకుంటే మన పోస్టల్ డిపార్ట్మెంట్ అక్కడ ప్రతి ఊర్లో విలేజ్లో పోస్టల్ సర్వీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకి. అండ్ ఈవెన్ ఫర్ ఫారిన్ కంట్రీస్ కూడా మనకు పెద్ద దూరం అవసరం లేకుండా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి వెళ్తే చాలు, అక్కడ నుంచి మనకి 4X ఇలాంటి సర్వీసెస్ కూడా ఉంటాయి. ఈవెన్ మాకు కావాలంటే కూడా ఎవరైనా ఇప్పుడు విలేజ్ లో పికిల్స్ చేస్తూ ఉంటారు, ఇందాక చెప్పారు. సో పికిల్స్ కూడా ఈ రోజు ఫారిన్ కంట్రీస్ కి సప్లై చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అంటే వీళ్ళంతా కూడా ఊరికే వచ్చి పెద్ద ఇండస్ట్రీ పెట్టుకొని మనం ఎంటర్ప్రినర్షిప్ లోకి వచ్చి ఒక్కొక్కసారి చేతులు కాల్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అలా కాకుండా ఇలాంటి చిన్న వాళ్ళు పైకి ఎదిగేలాగా మేము ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉంటాము. ఆ ప్లాన్స్ కి కొంచెం రియల్లీ థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ సార్. సో మ్యామ్, సో కంగ్రాట్స్. ఎందుకంటే ఒకటి మనకి జాబ్స్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే వీటిలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు, వాళ్ళు ఓన్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునేందుకు సపోర్ట్ చేస్తా అని చెప్పేసి మనకి స్వదేశీ బిజినెస్ కనెక్ట్ గ్రూప్ అధినేత శ్రీ త్రిపురేశ్వర శర్మ గట్టు ఆయన మనకి ప్రామిస్ చేశారు. సో సారీ సార్, ప్రామిస్ అనేసాను నేను. సో ఎందుకంటే నాకు మీ మీద ఉన్న నమ్మకం అట్లాంటిది. మీరు ఒక మాట మాట్లాడారంటే ఎట్లా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఎట్లా కట్టుబడి ఉంటారని నాకు తెలుసు. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము, ఆ ప్రామిస్ నేను చేస్తున్నాను. సో సార్ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ తెలిసిందే అండి, ఆల్రెడీ ఇక్కడ మనము మన శ్రీ ఎర్రమల్లి కృష్ణ గారిని చిరు సన్మానం చేసుకోవడం కోసం అని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేశాము. అఫ్కోర్స్ ఆయన రానన్నారు, ఆయన వచ్చారు. కానీ ఏంటంటే ఇలాంటి వారికి ఖచ్చితంగా చెయ్యాలండి. ఎందుకంటే ఒకటండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. సార్ వచ్చేసరికి ఏంటంటే అండి, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అనేది అందరూ అన్ని చోట్ల ఇస్తూ ఉంటారు. కానీ నేను యాక్చువల్లీ యూట్యూబ్లో కొన్ని వర్డ్స్ నేను యూజ్ చేయకూడదు. అలాంటి ఏరియాస్లో పిల్లల్ని వాళ్ళు ఎటువంటి సోషల్ యాంటీ యాక్టివిస్టులుగా వాళ్ళు ఫామ్ అవ్వకుండా గవర్నమెంట్స్ జాగ్రత్తలు తీసుకుంటూ కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ని దానికి సెట్ అయ్యే వాళ్ళని అరేంజ్ చేస్తుంటారు. అలాంటి వారిలో సార్ ఒకరు. సార్ వచ్చేసరికి ఎంతోమంది పిల్లల జీవితాలని రాంగ్ ట్రాక్లో వెళ్లకుండా వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళ పేరెంట్స్ని మోటివేట్ చేసి, బాబు మీరు నాశనం అయ్యారు, ఎట్లాగో అట్లీస్ట్ మీ పిల్లలైనా కానీ మంచిగా ఉండాలి. సరే మీరు ఇప్పటిదాకా మీరు వెళ్ళారు, ఆ వేలో మీరు ఏమన్నా బాగుపడ్డారా అని చెప్పేసి వాళ్ళని ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి, ఏదైతే వాళ్ళు ల్యాకింగ్ ఉన్నారో అలాంటి చోట మేమున్నాము, గవర్నమెంట్ ఉంది అని చెప్పేసి భరోసా ఇచ్చి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఈయన ఒక సోదరుడిలాగా, ఒక పెద్దన్నలాగా వాళ్ళని భావించి ఆయన వాళ్ళ బాధ్యతలు తీసుకొని చేశాడండి. అందుకే ఆయన అంటే పిల్లలు, ఐ డోంట్ వాంట్ టు యూజ్ దట్ వర్డ్, కానీ అదనమాట ఆయన కోసం పిల్లలు అంత ఇష్టం అండి. ఆయన అంటే ఒక పెద్ద దిక్కుగా భావిస్తారు. సో అలాంటి వారికి సన్మానం చేయటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను.
సార్ కృష్ణ గారు రియల్లీ థ్యాంక్ యూ అండి. నేను అడగంగానే వచ్చారు మీలాంటి వారు. సో ఎంతోమందికి ఆదర్శం మీరు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఒక్కసారి వస్తే మా కోసం. సో మ్యామ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి మన సార్కి ఎర్రమల్లి కృష్ణ గారికి ఒక్కసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఆయనకి మొమెంట్ సార్ ఇస్తే. సార్ ఇలా రండి మీరు. సో సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి యా ఎస్ ఉంచండి సార్. మాకు చాలా హ్యాపీగా ఉంది. కొంచెం అంటే ఇన్ కేస్ యూఆర్ నాట్ కంఫర్టబుల్ యూ కెన్. సార్ ప్లీజ్ యూత్కి పిల్లలకి ఎవరికైనా కొంచెం మోటివేట్ చేయగలిగితే. ఇప్పటికీ ఏంటంటే ఈ చెప్పాలంటే నేను దీనికి అర్హుడినో కాదో నాకు తెలియదు ఈ సన్మానానికి. కానీ నాలో ఏదో విద్వత్ ఉందని గ్రహించిన నా సోదరులు శ్రీ 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 ప్రసాద్ పట్టస్వామి గారు, మరి ఇంకో సోదరుడు త్రిపురేశ్వర శర్మ గట్టు గారు, నాలో ఏదో ఉంది కాబట్టే చూడడానికి వచ్చినటువంటి శ్రీ జోషి పట్లటువంటి వరుణ్ గారు. సో వీళ్ళందరికీ నేను ఎంతో రుణపడి ఉన్నాను. థ్యాంక్స్ కాదు, రుణపడి ఉన్నానని చెప్తున్నాను. సో నా మేడం గారు అండ్ ఇప్పుడు ఇవాళ మాకు పరిచయం అయినటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి, ఆవిడ ఒక శక్తి అని మాకు చెప్పినప్పుడు ఆవిడ నుంచి మేము ఎంతో ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా ఇలాంటి ట్రైనింగ్ ఇంకా ఇవ్వగలము అనే ఒక ప్రోత్సాహం ఆవిడ నుంచి మేము తీసుకుంటున్నాం అంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి మొగాడి వెనక ఒక ఆడది ఉంటుందని, మా అందరి మొగాళ్ళ వెనక ఆవిడ ఉన్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తప్పకుండా సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే పిల్లలకి ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ అనేది లేదు. ఇందాక మీరు నాతో డిస్కస్ చేసేటప్పుడు మీరు ఒక మాట అన్నారు, ప్రసాద్ ఇప్పుడు పిల్లలు అందరు నేర్చుకుంటున్నారు కానీ కొంత వాళ్ళు ఎట్లా ఎదుటి వాళ్ళతో బిహేవ్ చేయాలి ఏంటి అనేది చెప్తున్నారు కదా జనరల్ గా మాటల్లో. ఒకప్పుడు అంటే దాదాపు ఒక 40-50 సంవత్సరాల క్రితం ఏంటంటే ఈ సాఫ్ట్ స్కిల్స్ అనే కాన్సెప్టే లేదు. ఏదో సొంతంగా పరీక్ష రాయడం, ఉద్యోగం రావడం, వెళ్ళిపోవడం, ఆ ఉద్యోగమే అని నేర్పుతున్నాం. కానీ ఏంటంటే రాను ఏమైందంటే కొంతమంది మన సొసైటీలో నుండి తెలివైన మేధావులు లేదు ఉద్యోగానికి ఒక నైపుణ్యం సంపాదించాలి అంటే దానికి తగ్గట్టుగా మనం ఒక శిక్షణ ఇవ్వాలి అని అనుకుని, ఎస్పెషల్లీ ఈ యూత్ని ముందుకు తీసుకురావాలి. సో రాను ఏం జరిగిందంటే ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈనాడు ఒక అగ్రస్థాయికి వెళ్ళిపోయింది. సో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే అది లేకపోతే అసలు ఆ సర్టిఫికేషన్ లేకపోతే అతను వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు నబార్డ్ అనే ఆర్గనైజేషన్లో సమ్ సర్టిఫికేషన్ ఎక్కడన్నా ఒక ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తే ఆ సర్టిఫికేట్ చూపిస్తే దాని వాల్యూయే వేరే. అలాగే ప్రధానమంత్రి కౌశల్ కేంద్రంలో కూడా ఆ సర్టిఫికేట్ చూపిస్తే దాని వాల్యూ వేరే. సో నేను దాదాపు 10 సంవత్సరాలు ఈ స్కిల్ డెవలప్మెంట్లో పనిచేసి చెప్పాలంటే 500 మంది పైగా నేను శిక్షణ ఇచ్చాను. కానీ అది తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంకా చాలామందికి ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలామందికి ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా ఎస్పెషల్లీ కాలేజ్ 18 ఏళ్ల యువకులు కానీ వీళ్ళకి మనము శిక్షణ ఇస్తున్నాము. కానీ ఒకరికి మనం గ్రహించాలి, కొంతమంది హౌస్ వైఫ్స్ వాళ్ళు పెళ్ళైపోయి వాళ్ళ పిల్లలు పుట్టాక వాళ్ళు ఇంకా హస్బెండ్ సంపాదన మీదే బ్రతకాలి అని వాళ్ళకి వంటింటి కుందేల్లా ఉన్నారని కాదు, వాళ్ళకు కూడా గైడెన్స్ ఇవ్వాలి. రండి, ఆ వంటిట్లో నుంచి బయటికి రండి, మీరు కూడా అటెండ్ అవ్వండి క్లాసు. వాళ్ళకి టైలరింగ్ కానీ కొన్ని కొత్త శిక్షణలు ఇచ్చి వారికి కూడా ఉద్యోగం ఇచ్చి నెలకు 10-15 వేల రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళ భర్త ముందు వాళ్ళ ధైర్యం చాలా ముఖ్యం. సో ఆ ధైర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నేను చాలామంది హౌస్ వైఫ్స్ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి దయచేసి రండి అన్నాం. హస్బెండ్స్ ఒప్పుకోకపోతే కూడా హస్బెండ్స్ కూడా మేము కౌన్సిలింగ్ ఇచ్చాం. ఎందుకంటే అది ఒక హస్బెండ్ చెప్పాం, నీ సంపాదనకి ఆమె సంపాదన కూడా తోడైతే నిజంగా అది మంచిదే కదా అన్నాం.
సో ఇంకోటి ఏంటంటే ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ప్రతి వాళ్ళకి, అది ప్రతి గ్రామానికి, ప్రతి మనిషి కంప్యూటర్లో ప్రతి విషయం ఏది తెలియని వ్యక్తి అంటూ ఈనాడు లేడు. కానీ ఇక్కడితో కానీ ఏంటంటే ఇక్కడ సాచురేషన్ పాయింట్ అనేది లేదు స్కిల్ డెవలప్మెంట్కి. ఇంకా 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 రావాలి, ఇంకా రావాలి, ఇంకా రావాలి. చెప్పాలంటే ఇంకొక విషయం ఏంటంటే కొన్ని మధ్యతరగతి కంటే తక్కువ డౌన్ ట్రాడన్ కమ్యూనిటీస్, అలాంటి వారికి ఏంటంటే దయచేసి శిక్షణ అనేది ఉచితంగా ఇచ్చి నిజంగా వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపితే నిజంగా అదండి రియల్ హ్యాపీనెస్ అంటే. చెప్పాలంటే వారు ఊరో 25,000 రూపాయలు సంపాదించుకుని మన వల్ల వాళ్ళు సంపాదించుకున్నామనే ఆ రోజు నిజంగా అదండి మన లైఫ్లో ఒక విజయవంతమైన రోజు. ఆ రోజు రావాలి. అందుకోసమే ఇప్పుడు ఏంటంటే నేను కానీ, ప్రసాద్ పట్టస్వామి గారు కానీ, త్రిపురేశ్వర శర్మ గారు కానీ, లేదా కృష్ణకుమారి గారు కానీ, జోషిపట్ట మేము అందరం కలిసి నడుం బిగించి ఈ సాహసం చేసి ఇలాంటి ఎన్జిఓని నిలబెట్టడానికి మా వంతు కృషి మేము చేసి సక్సెస్ అయితే నిజంగా అండి నిజంగా మాకు అదే సన్మానం అండి, ఇంతకంటే ఇంకేం అక్కర్లేదు అని చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. నాకు ముఖ్యంగా మా సోదరుడు పట్టస్వామికి ప్లస్ త్రిపురేశ్వర గడు గారికి అండ్ కృష్ణకుమారి గారికి ఎంతో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అదండి యాక్చువల్లీ. సో శ్రీ కృష్ణ గారు, ఎర్రమల్లి కృష్ణ గారు సార్, చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ యూత్కి ఎట్లా ఉండాలి, ఎట్లా లైఫ్లో సస్టైనబుల్ కావాలి అని చెప్పేసి, ఎలా కెరీర్ని బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి మీరు ఎక్స్ప్లెయిన్ చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. సో ఎస్ అండి, డెఫినెట్లీ విల్ వర్క్. నేను ఏదైతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశానో D&D డూ ద నీడ్ అని చెప్పేసి, ఆ ప్రాజెక్ట్ కోసం ఆల్మోస్ట్ 4 years నుంచి నేను వర్క్ చేస్తున్నానండి. యూ కెన్ సీ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో. సో ఇట్లాగా మనకి వచ్చి యాడ్ అయ్యి ఇట్లా ఎవరైతే టాలెంటెడ్ పీపుల్ ఉన్నారో వీళ్ళు నాకు కోర్ టీంలో వచ్చి యాడ్ అవుతున్నారు. యాడ్ అవ్వటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో నా అదృష్టం కొద్దీ చిరకాలం ఎల్లకాలం నాతో ఉంటారు, నాకు సపోర్ట్ చేస్తారు. మనందరం ఒక టీమ్గా కలిసి వర్క్ చేస్తాము అన్న ఇదితోనే, ఆశతోనే ఉన్నాను నేను. చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు. మెయిన్లీ శ్రీధర్ సార్ చాలా థ్యాంక్స్ అండి. మిమ్మల్ని మాకు ఇంటర్వ్యూ అడుగుతున్నాము, మీరు మాత్రం ఇవ్వరు. ఆయన అండి పెద్ద ఆయన శ్రీధర్ గారు, ఆయన ఈజ్ అన్ రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ యాక్చువల్లీ. మోర్ ఓవర్ ఆయన ఏంటంటే అందరినీ కలుపుకుంటూ వెళ్తూ లైఫ్లో ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండద్దు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా పైకి రావాలి అన్నటి వాటిలో ఆయన ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ షేర్ చేస్తూ ఉంటారండి. ఆయన మాకు ఎట్లా హెల్ప్ చేస్తారంటే, నా ప్రాజెక్ట్లో నాకు ఆయన చెప్తూ ఉంటారు, బాబు ఇట్లా నువ్వు ఆల్మోస్ట్ ఈ పీపుల్ ఆల్ నోస్ దట్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ NGOs అండి. ఆల్మోస్ట్ వీ హ్యావ్ 80+ NGOs in pan India level, from Bangalore and Haryana as well as from Andhra and Bihar. We have NGOs actually, we are working for them. సో సార్ వచ్చేసరికి ఏంటంటే, నాకు ఏదైతే ఆశ్రమాల్లో ఉంటారో వాళ్ళ బాధలు ఎట్లా ఉంటాయి, మనం ఎట్లా వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి, అండ్ ఎట్లా మనం ఆల్రెడీ ఉన్న సిస్టమ్కి ఎక్కడ ల్యాకింగ్ ఉంది దాన్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి నాకు ఆయన చెప్తూ ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సార్ శ్రీధర్ గారు నిజంగా థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సో నా కోర్ మెంబర్ అండి ఆయన కూడా. నేను అదృష్టవంతుడిని ఒక రకంగా. సో థ్యాంక్ యూ వరుణ్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ త్రిపురేష్ భయ్య, థ్యాంక్ యూ.